జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, ఇద్దరి పాద పద్మములకు శిరస్సు వంచి ఆత్మ ప్రాణాలను సమర్పించుకుంటూ, అలానే జగద్గురు అయినటువంటి శ్రీ శ్రీ సదానంద యోగ గురూజీ వారికి ఆత్మ ప్రణామాలు. మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనటువంటి నా ప్రత్యక్ష దైవాలైనటువంటి నా తల్లిదండ్రులు వారి ఆత్మను కూడా ఆత్మ ప్రాణాలను సమర్పించుకుంటూ, నా పేరు పులి రామ్మోహన్ రావు. నేను హైదరాబాదు వనస్థలిపురంలో ఉన్నాను ప్రస్తుతం. మరి నేను 2005లో వచ్చాను. 2006లో నవంబర్లో పిరమిడ్ మొదలు పెట్టాను. ఈ పిరమిడ్ కట్టడానికి 70,000 రూపీస్ క్యాష్ ఉంటే ఈ పిరమిడ్ కంప్లీట్ చేసేవారు నాకు 1.5 lakh అయింది. అయితే ఈ పిరమిడ్ 2007 ఫిబ్రవరి 12 నాడు గురూజీ గారు వచ్చి గురూజీ గారు స్వహస్తాలతో ఈ పిరమిడ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు వచ్చే ముందు అక్కడ మాకు గురువు గారు ఇచ్చిన సమయం ఏమిటి అంటే, నీకు 10 నిమిషాలు రామ్మోహన్ రావు మీ ఇంటి దగ్గర పిరమిడ్ రిబ్బన్ ఓపెనింగ్కి, తర్వాత నాకు వేరే షెడ్యూల్ ఉందని చెప్పారు. ఓకే గురూజీ అని చెప్పాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం ఏం జరిగిందంటే, మా దగ్గర పిరమిడ్ ఓపెనింగ్ రోజు ఒక 400 మంది వచ్చారు. మా బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల కాలనీ వాసులు కానీ, మెడిటేటర్స్ కానీ, అందరు కానీ వచ్చిన తర్వాత మైక్ మా చేతికిచ్చి, మా మిస్సెస్ చేతికిచ్చి మాట్లాడుకుంటే అని చెప్పన్నారు. అట్లా కాదు, మీరు మాట్లాడాలి మేడం, మీరు మీ సందేశాన్ని బట్టి నేను ఏదైనా చెప్తా అన్నారు. సరే సార్, మేము తెలిసి తెలవక ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాలు చేయలేదు, మరి మాకు ఎందుకు అంటే మానవుడికి ఎందుకు కష్టాలు వస్తాయి, ఈ కర్మలు అంటే ఏమిటి అసలు అని చెప్పేసి ఒక 2 మాటలు మాట్లాడారు అంతే. ఆ తర్వాత గురువు గారు వారు మాకు 3 గంటల సందేశం ఇచ్చారండి ఇక్కడ. అంటే మనకి కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ సుఖాలు ఎలా వస్తాయి అని చెప్పేసినటువంటి మాకు ఒక అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మాకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి అలానే ఆ రోజు గురువు గారు ఇంకో మాట ఏం చెప్పారంటే, ఈ ఏరియాలో ఫస్ట్ పిరమిడ్ కట్టించావు రామ్మోహన్ రావు, మీకు ఒకటే చెప్తున్నాను, నీకు నీ భార్యకి ఇక ఈ భూమి మీద ఇద్దరికి కూడా ఆఖరి జన్మ ఇదే, మీకు ఇంక జన్మ లేదు కాక అని 3 సార్లు ఆ విధంగా అందరి ముందు చెప్పడం జరిగింది. సరే, తర్వాత మళ్ళా 3 గంటల క్లాస్ అయిన తర్వాత అందరికి లంచ్ ఏర్పాటు చేసామండి. లంచ్ అయి వెళ్ళేటప్పుడు, రామ్మోహన్ రావు ఈ ఏరియాలో మొత్తానికి నువ్వు ఇన్ఛార్జిగా ఉండాలి, ఇక్కడ అంతా కూడా శాకాహార ర్యాలీలు, ఎంత ధ్యానం గురించి బాగా ప్రచారం చేయాలా, నువ్వు డ్యూటీ చేసుకుంటే ఈ బాధ్యత కూడా నువ్వు నిర్వహించాలి, దీనికి నీకు ఎప్పుడు కూడా నేను అనుభవం నీకు నడిపిస్తాను, నువ్వు కంపల్సరీగా ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలంటే గురూజీ ఓకే అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి, నేను ఫస్ట్ వీర రాఘవరావు గారిని చూశానని చెప్పాను. తర్వాత 2 నెలల తర్వాత గురువు గారిని కలవటం జరిగింది. ఆ గురువు గారిని కలిసేటప్పుడు ఎలా కలిశానంటే, దిల్సుఖ్నగర్లో ఒక రామాలయం, ఒక టెంపుల్ ఉందండి. అప్పుడు నవకాంత్ గారు అక్కడ ఒక 40 days ధ్యానం క్లాసులు పెట్టారు. 40 days ధ్యానం క్లాసులు నేను సాయంత్రం పాటు వీలైనప్పుడల్లా, వారు ఉన్న టైంలో నా ఆఫీస్ లేట్ అవర్స్ కాకపోతే వాళ్ళు మామూలుగా 6 to 8 ఎప్పుడు పెట్టేవాళ్ళు. నాకు వీలైతే నా వీలైన టైంలలో నేను ఆ గుడి దగ్గరికి పెట్టి నేను మా వనస్థలిపురం ఇంటికి వస్తూ ఉండేవాడు. అట్లా ఒకసారి వీలైనప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానంలో గ్రూప్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, నేను అలా ధ్యానంలో కూర్చోగానే, ఇప్పుడు మనం ఏదైతే భూమి మీద దేవుడిగానే భావిస్తున్నామో, ఆ భావించే దేవుళ్ళందరూ రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, శివుడు, పార్వతి, బాబా అందరూ నాకు 1 by 1 అట్లా మనం మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా అందరినీ నేను దర్శించాను. అంటే నేను ఆ విధంగా నేను మెడిటేషన్ చూశాను. సరే, అది ఒక అనుభవం జరిగింది. 40 days అది క్లోజింగ్ డే రోజు గురువు గారిని పిలిచారండి అక్కడికి. ఆ రోజు ఇక్కడ మన ఒక అంటే బీసీ వెల్ఫేర్ అధ్యక్షుడు ఆయన, స్టేట్ అధ్యక్షుడు ఆయన ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పున్నారు. వారు చీఫ్ గెస్ట్ గా ఆ రోజు ఒక ధ్యానం క్లాసు గురువు గారిని ఏర్పాటు చేశారు. అక్కడ దిల్సుఖ్నగర్లో శాలివాహనాలు ఒక 200 మంది బట్టి ఫంక్షన్ హాల్. ఆ రోజు క్లాస్కి నేను సెలవు పెట్టి ఆ రోజు డ్యూటీ అక్కడికి వెళ్ళాను. వెళ్తే గురువు గారు వచ్చే ముందు మమ్మల్ని అందరినీ మెడిటేషన్ కూర్చోబెట్టారు. గురువు గారు రాకముందు మేము దరిదాపు ఒక 45 minutes మెడిటేషన్లో ఉన్నాము. గురువు గారు ఎప్పుడు వచ్చారో మాకు తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఫ్లూట్ యూజ్ చేస్తూ మెడిటేషన్ చేయించారు. గురువు గారు వచ్చిన ఇంకో 2 hours మెడిటేషన్ చేయించారు. అందరికి ఓకే చెప్పారు. నేను అలా కూర్చొని ధ్యానం చేశాను. నేను చాలా అద్భుతంగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళాను. సరే, నాకు జరిగిన విషయం ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్, నా ఒళ్ళంతా తిమ్మిలేకపోయి నేను అసలు పైకి లేవలేకపోతున్నాను. అందరూ లేచారు, నేను లేవలేకపోతున్నాను. నేను ఒక్కనే కూర్చుని ఉండిపోయాను. అదే ఇట్లా ఒళ్ళంతా తిమ్మిలు అయిపోయింది. ఎవరైనా పట్టుకుని లేకపోతే కూడా నా మాట ఎవరు వినిపించుకోవటం, అందరూ గురుగారి కోసం అట్లా దగ్గరికి వెళ్ళిపోయారు, స్టేజ్ దగ్గరికి. నేను ఏం చేయాలా, ఎట్లా లేవాలని చెప్పి అనుకున్నాను. ఓకే సరే, ఏం చేస్తాం సరే, వెయిట్ చేద్దామని చెప్పేసి అలా కూర్చునే ఉన్నానండి. గురువు గారు ఏదైతే స్టేజ్ మీద ఉన్నారో అందరిని కలిసి నేను ఎక్కడైతే కూర్చున్నానో నా వైపు నడుచుకుంటూ వచ్చారు. నన్ను అలా చూస్తున్నప్పుడు నేను నాకు దగ్గరికి వస్తే నేను 2 చేతులు గురువు గారి కాళ్ళ మీద టచ్ చేశాను. నాకు ఒకసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యి, అప్పుడు నా బాడీలో ఉన్న తిమ్మిర్లంతా తగ్గిపోయింది. నేను నెమ్మదిగా లేచి ఇక వాళ్ళ గురువు గారికి వెళ్ళి సెకండ్ ఇచ్చాను. ఈ విధంగా ఫస్ట్ నాకు గురువు గారితో కలిసినప్పుడు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్.
తర్వాత గురువు గారితో కలిసిన దగ్గర నుంచి నాకు ఒక అద్భుతమైన అదృష్టం ఏంటంటే, హైదరాబాద్లో నేను అంటే ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి, అంటే గురువు గారు పరిచయం అయిన దగ్గర నుంచి, గురువు గారు హైదరాబాద్ సిటీలో ఉన్నారంటే ఎప్పుడు ఉంటే అప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బాగా సేవ చేసుకుంటూ ఉండేవాడు. అది నాకు ఒక చాలా అదృష్టం అండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఈ గురువు గారిని కలుసుకుని వారికి సేవ చేయడం నాకు అదొక మహాభాగ్యం. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు గురువు గారు సిటీలో ఉన్నారంటే నాకు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఉండేది. నేను వెళ్ళి బాగా సేవ చేసుకుంటూ ఉండేవాడు. ఇట్లా జరుగుతూ ఉంది. మరి గురువుగారు చెప్పినట్టుగా పత్రిజీ గురువు గారికి వారితో పాటు ఎప్పుడు సిటీలో క్లాసులకు వెళ్తూ ఉండేవాడిని. అంటే మనం ఆహారం ఎలా తీసుకోవాలి, దాని యొక్క అంటే నియమ నిబంధనలు ఎలా ఉండాలి, అంటే పాత్ర శుద్ధి ఉండాలి, పదార్థ శుద్ధి ఉండాలి, పాక శుద్ధి ఉండాలి అని చెప్పేసి అని గురువుగారు పరిచయమైన కొత్తలోనే ఒక ధ్యానం క్లాసులో చెప్పడం జరిగింది. నేను అప్పుడు మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీ చెప్పాను, ఇట్లా అన్నారు గురువు గారు అంటే. దాని అంతరార్థం నాకు అక్కడ విన్నాను. తర్వాత మనం వండుకున్న పాత్రలు కూడా మార్చేయాలని చెప్పేసి అని వెంటనే వంట పాత్రలు కూడా మార్చేస్తాం. అంటే మరి గురువు గారు ఏది చెప్పారో అది వీలైనంత ఇదిగా 100% మనసావాచ్యకరణ త్రికరణ శుద్ధిగా ఆచరించడం నాకు ఫస్ట్ నుంచి. ఎవరైనా ఏదైనా మంచి చెప్పారంటే దాన్ని వాయిదా వేసే పని ఉండదండి. అంటే కొన్ని విషయాలు ఆలస్యం అమృతం విషయం. అంటే గురువు గారు ఏదైనా చెప్పారంటే దాన్ని వెంటనే నేను ఇంప్లిమెంట్ చేసుకుంటానండి. నేను రేపు అని వాయిదా వేయను, లేకుంటే ఇవాళ చూద్దామని వాయిదా వేయను. ఇప్పుడే ఇమ్మీడియట్లీ యాక్షన్లో ఉంటాను, ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం నాకు అదొక అలవాటు. సో ఎప్పుడైతే నేను అట్లా గురువు గారు చెప్పిన విధంగా నడుస్తూ ఉన్నాను, మరి అలానే ఈ పిరమిడ్ కట్టాను. ఆ తర్వాత నాకు జరిగిన మెరాకిల్ ఏమిటి అంటే, నేను ఏదైతే సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుందామని అనుకున్నాను, పిరమిడ్ ఓపెన్ అయిన సంవత్సరమే నేను మళ్ళా కొత్తది i10 కారు కొనేసుకున్నాను. అంటే బ్యాంకులో లోన్ తీసుకున్నాను, కారు కొనుక్కున్నాను. అంటే ఇక పిరమిడ్ కట్టి ధ్యానంలోకి వచ్చాను, శాకాహారిగా మారాను. మరి పూర్తిగా ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నాను. పిరమిడ్ కట్టించాము గురువు గారు చెప్పినట్టుగా. వనస్థలిపురంలో ఫస్ట్ పిరమిడ్ అండి. ఈవేళ వనస్థలిపురంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దరిదాపుగా ఒక 50 పిరమిడ్లు వచ్చినాయి. కొన్ని వేల మంది ఇక్కడ ఈ పిరమిడ్లో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని గురువు గారు పేరు పెట్టారండి. ఈ పిరమిడ్లో కూడా ఎంతో మంది ధ్యానం నేర్చుకుని ఎంతో అనుభవాలు పొంది ఉన్నారు. అనుభవాలు పొందిన తర్వాతనే వాళ్ళందరూ కూడా ఇళ్లలో పిరమిడ్ కేర్ సెంటర్లు పెట్టుకోవడం, పిరమిడ్లు నిర్మించుకోవడం, మ్యాక్సిమం 90% రూఫ్ టాప్ పిరమిడ్లు కట్టించారు. ఒక్కొక్కసారి గురువు గారితో మన దూల్పూడి చంద్రశేఖర్ మేము ఇక్కడ టీం అందరూ కూడా ఒక 200 మంది మంచి టీం ఉందండి మాకు. ఇలా ఒక్కొక్క రోజు సిటీ వనస్థలిపురం 5 ఏరియాలో 5-6 పిరమిడ్లు కూడా గురువు గారితో ఓపెన్ చేయించేవాడు. అంటే ఇక్కడ మూమెంట్ ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఇదంతా మా గొప్పతనం కాదండి, గురువు గారు మాటే మంత్రం. వారు నా దృష్టిలో ఏమిటంటే, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 పాత్రలు నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిలో నేను చూసుకున్నాను. ఎందుకంటే నేను గురువుగారితో ఉన్నప్పుడు గురువుగారు సిటీ ఆఫీసులో ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసులో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చినా టిఫిన్ టైంలో టిఫిన్, భోజనం టైంలో భోజనం టైంలో అయితే ఆయనే వంట చేసి ఆయనే స్వాస్థంతో వంట చేసి ఇచ్చేవాడు. టిఫిన్లు అంటే వీలైనంత వరకు నేను బయట నుంచి తీసుకొచ్చే అవకాశం నాకే దొరికేది. అది కూడా నాకు ఒక అదృష్టం. అంటే నేను ఒక తల్లి ఎంత ప్రేమతో వండి ఎలా కొసరు వడ్డిస్తుంది అనేది నేను ఎంతో కొన్ని వేల మందికి వారి చేతితో వడ్డించారు. నేను కూడా కొన్ని 100 సార్లు నేను కూడా తిన్నాను. అట్లానే ఒక తండ్రి ఒక మంచి చెడు చెప్తారు. తండ్రి అనేటోడు కోపంతో చెప్తారు. అంటే కోపంతో చెప్పేటోళ్ళు బాగుపడమని, నవ్వుతూ చెప్పేటోళ్ళు చెడిపోతున్నట్టుగా ఎవరికైనా గురువు గారు చెప్తారు కదా, కట్టే కొట్టే తెచ్చారంటే మనం 100 మాటలు మాట్లాడద్దు, ఒక మాటే మాట్లాడాలి. ఒక మాట మాట్లాడితే 100 మాటలకు సంబంధించి అర్థం రావాలి అనేటువంటి ఒక సూక్తులు గురువు గారు చెప్తుంటే, అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన మాట యొక్క అంతరార్థం అలా ఉంటుంది, మన మాటకు పవర్ అలా ఉంటుంది అనేది అది ప్రత్యక్షంగా నేను గమనిస్తూ ఉండేవాడు. అలానే మరి గురువు గారు ఏం చెప్తే అది మనసావాచ్య కర్మ త్రికరణ శుద్ధిగా ఆచరించడం. గురువు గారిలో ఒక గురువు ఎలా ఉంటారు అంటే, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటానో నా చేతులు పట్టుకుంటానో నేను నీకు ఆశీర్వదిస్తానో నీకేమి కాదు. నీ శ్వాసే నీ గురువు, నీ జీవుడే నీ దేవుడు, నీ దేహమే నీ దేవాలయం అని మన అందరూ కూడా ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో నాలాంటి వాళ్ళకి కొన్ని లక్షల మంది కుటుంబాలకి పునర్జన్మించినటువంటి ఆ తండ్రికి నేను ఆఖరి శ్వాస వరకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. నేను అలానే మరి ఈ మార్గం చూపెట్టినటువంటి అందరికీ కూడా నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. మనం అందరం కూడా గురూజీ సంకల్పం ఏదైతే ఉందో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ ఆఖరి శ్వాస వరకు మన అందరం చేసుకుంటే మనందరికీ ముక్తి మోక్షం కలుగుతుంది అనేటువంటి నా యొక్క పూర్తి విశ్వాసం అండి. అలానే మరి పత్రిజీ గురువు గారితో నేను అంటే నా యొక్క అనుభవాలు, మరి నేను గురూజీ గారి దగ్గర ప్రొద్దునే చెప్పాను కదా మీకు సేవ చేస్తుంటే వెళ్ళినప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసులో ఒక్కొక్కసారి వారి బెడ్రూమ్లో ఉండేటువంటి టాయిలెట్స్లో గేజర్లు ఉండే కాదు. గేజర్ లేని టైంలో రామ్మోహన్ స్నానం చేయాలంటే ఇప్పుడు బయటకు వెళ్ళాలి అయినవాడు.
వెంటనే అక్కడ స్టవ్ మీద 10-20 లీటర్లు హాట్ వాటర్ పెట్టాడు. పెడితే బాగా బాగా మసిలిపోయిన వాటర్ ఒకసారి బకెట్లో పోసాను. అవి బాత్రూంలో పెట్టి సార్ డ్రెస్ అక్కడ పెట్టేసి కొంచెం ఒక గ్యాప్ ఉంటే ఒక 3-4 మగ్గులు వాటర్ పట్టే గ్యాప్ ఉంటే నేను ట్యాప్ ఇప్పాను. ట్యాప్ ఇప్పి వచ్చిన తర్వాత గురించి పెట్టారంటే ట్యాప్ ఇప్పినామంటే ఇప్పాను సార్ అంటే నేను నీకు చెప్పానా అన్నారు. చెప్పలేదు గురూజీ. మరి ఎందుకు ఇప్పామంటే పొరపాటు అయిపోయింది గురూజీ. ఓకే ఇంకొకసారి చేయకూడదు మంచిది సార్ అని. ఎందుకంటే మేమిద్దరే ఉండేవాడు మార్నింగ్ కూడా నైట్ 5 o'clock వెళ్ళేవాడు గురువు సేవ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళేవాడు సేవ చేసుకుంటాయి. నైట్ టైం ఒకసారి 12-1 గంట వరకు ఉండి వచ్చేవాడు. ఒకసారి ఫుల్ నైట్ ఉండేవాడు సేవ చేస్తూ. ఆ సందర్భంలో ఒక రోజు అలా జరిగిందండి. మళ్ళీ రెండో రోజు కూడా సేమ్ అదే పరిస్థితి. రామ్మోహన్ స్నానాలు చేయాలి అన్నారు. ఓకే నాకు అర్థమైంది. వాటర్ పెట్టాలి, మళ్ళీ బాత్రూమ్లో పెట్టాలి. ఓకే సెకండ్ డే నేను ఫస్ట్ డే నాకు చెప్పింది జ్ఞాపకం పెట్టుకుని రెండో రోజు బాగా నీళ్లు మసలు పెట్టేసి 20 లీటర్ల వాటర్ ఒక బకెట్లో పోసి బాత్రూంలో పెట్టాను. గురూజీ డ్రెస్సులు పెట్టాను. అంతే. గురూజీ బాత్రూంలోకి వెళ్ళారు. 2 నిమిషాల్లో స్నానం చేసి బయటకు వచ్చేసారు. అంటే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే ఆ నీళ్లను నేను బాత్రూంలో గురువు గారు స్నానం చేస్తానికి పెట్టే నీళ్లలో మనలాంటి వాళ్ళు కనుక చేతి వేళ్ళు కనుక పెట్టామంటే మన చర్మం ఊడిపోతుంది. ఎందుకంటే మసిలిపోయే నీళ్ళు దాంట్లో పోసి వచ్చాను. జస్ట్ విత్ ఇన్ 1 minute గురువు గారు లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ 2 minutes బయటకు వచ్చేసారు. అంటే వారు అక్కడ ట్యాప్ ఇప్పుకోలేదు, సన్నీటి పోసుకోలేదు. అంటే అంత వేడి నీళ్ళు వారు చేశారంటే వారు మామూలు మనిషి, వారు మామూలు మనిషి కాదు. వారు ఒక మహాశక్తి. మహాశక్తే కాదండి. నా స్వానుభవం ప్రకారంగా వారు మన అందరి అదృష్టం. మరి ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇంత దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి ఈవేళ పిఎంసి ఛానల్ చూసి ప్రతిరోజు వేలాది మంది కొత్త వాళ్ళు వస్తున్నారంటే పత్రిజీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదండి. ఆయన భూమి మీద సాక్షాత్తు నడవాడే దేవుడు. ఎందుకంటే ఏమీ లేని ఎగిరేది పడుతుంది, అన్నీ ఉన్నాయి, అన్ని మంది ఉంటాయి అన్నట్టుగా గురువు గారు ఎప్పుడు కూడా నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు, మీ శక్తులు అంటే మీకు తెలియదు అంటే హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, జాంబవంతుడు చెప్పేంత వరకు. అలానే మన శక్తి అంటే మనకు తెలియదు. నువ్వు ధ్యానం చేయి, స్థిరంగా కూర్చోవడం అలవాటు చేసుకో, కూర్చోవడం అలవాటు చేసుకొని మహాచక్రాన్ని ఒక రోజంతా గురువు గారు అదే చెప్పారు. కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత నువ్వేంటో నీకు తెలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. ఆ తర్వాత నీ మాట మంత్రం కాబడుతుంది, నీ మాంసపిండం మంత్రపిండం కాబడుతుంది. నువ్వు సన్యాసం తీసుకుని హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు. నువ్వే ఒక యోగిగా తయారవుతావు. అంటే వాడికి వచ్చిన సిద్ధులు మనకు వస్తాయని చెప్పారు. ఇవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా ఇవన్నీ నేను ప్రాక్టికల్ చేసేవాడు. గురువు గారు ఏది చెప్పారో అది సమయం దొరికినప్పుడల్లా అంతా నేను ప్రాక్టికల్ చేయడమే నాకు ఇంట్రెస్ట్. మరి మాటలు కాదు, మనం ఇప్పుడు తింటేనే రుచి తెలుస్తుంది, తినకపోతే రుచి తెలియదు. మరి అటువంటి సందర్భంలో ఒక సందర్భంలో ఏం జరిగిందంటే గురువు గారు సేవ చేస్తూ ఉన్నాను. ఇలా నా చేతికి 2 ఉంగరాలు ఉండేవి. 2 ఏళ్ళకు 2 ఉంగరాలు ఉండేవి. ఒకటి వెంకటేశ్వర స్వామి ఉంగరం, ఒకటి సాయిబాబా ఉంగరం. ఇలా సేవ చేస్తున్నప్పుడు ఇలా ఏడు గట్టిగా పట్టుకు లాగుతూ ఉన్నాను. కాళ్ళు 7 గంటలు లాగుతూ ఉంటే ఆ ఏలు ఒకటి బాగా ఒత్తుకుపోయింది. ఒత్తుకుపోతే అబ్బా అని చెప్పన్నారు గురువు గారు. అంటే బాగా ఒత్తుకుపోయింది, గట్టిగా ఇట్లా పెట్టి లాగేవరకు ఒత్తుకుపోయింది. ఇంకా నేను అప్పుడు వెంటనే ఏం చేశానంటే ఆ 2 రింగులు తీసి జేబులో పెట్టుకున్నాను, ప్యాంట్ జేబు. నాకు బైక్ ఉండేది. ఆ బైక్ పెట్రోల్కి ఒక ఇంజిన్కి ఒక కీ ఉండేది, మామూలుగా ఇంజిన్కి ఒక కీ ఉండేది. 2 కీలు ఉండేది. 2 కీలకి ప్లాస్టిక్ చైన్ ఉండేది అనమాట. సో అట్లాంటి సందర్భంలో 2 రింగులు కూడా ప్యాంట్ జేబులో పెట్టుకున్నాను. ఈవినింగ్ టైం సాయంత్రం పూట 5 గంటల ప్రాంతంలో జరిగింది. నేను నైట్ 9 o'clock ఆ ప్రాంతంలో రామ్మోహన్ రావు నువ్వు ఇంటికి వెళ్ళాయా, మళ్ళీ రేపు మార్నింగ్ రా అని చెప్పన్నారు. సరే అని చెప్పేసి నేను వెళ్తున్నాను. ఆ టైంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్లో వెంకటేశ్వరు మళ్ళీ అలానే మన వాడి మేడం ఇద్దరు ఉన్నారండి, ఇంకెవరు లేరు. ఇంకా నేను ఒక్కడిని వచ్చేసాను. వచ్చేటప్పుడు ఏదైతే నా బైక్ పెట్టానో అక్కడ ఒకటి కాలనీ వాళ్ళు కొత్తగా కాంప్లెక్స్ కడుతున్నారు, ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు. అక్కడ 200 మంది బీహార్ వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ అప్పుడు బేస్మెంట్ వర్క్ నడుస్తుంది, చాలా మంది వర్క్ చేస్తుంటారు. నేను ఎప్పుడైతే నైట్ టైం ఆ బండి తీసుకుని బయలుదేరేటప్పుడు ఆ బండి యొక్క చైను అంటే కీస్ నేను తీసుకున్నాను. జేబులో రింగులు ఉన్నాయన్న సంగతి నేను మర్చిపోయాను. అలా కీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 2 కీస్కి ఉన్నటువంటి ప్లాస్టిక్ వైర్కి ఒక రింగ్ పట్టి కింద పడిపోయింది. అది నేను గమనించుకోండి. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను మామూలుగా 9:30 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాను. స్నానం చేసి అప్పుడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది, రింగులు ప్యాంట్ జేబులో ఉన్నాయి కదా, నేను చూసుకోలేదని చెప్పేసి వచ్చి చూస్తే ఏముంది, బాబా ఉంగరం ఉంది, వెంకటేశ్వర రింగు లేదు కింద జేబులో. నేను వెంటనే ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ ఫోన్ చేశాను. వెంకటేష్ వాణి మేడం ఇద్దరు ఉన్నారు, గురువు గారు ఉన్నారు అన్నారు. చెప్పాను వెంకటేష్ ఇట్లా నా బండి పలానా స్పాట్లో పెట్టాను, మరి ఇట్లా రకంగా రింగ్ పడిపోయింది వెంకటేష్, ఒకసారి పోయి చూడాలా అర్జెంటుగా అని చెప్పారు. సరే సార్ అని చెప్పేసి వాళ్ళు ఎమర్జెన్సీ టార్చ్ లైట్ ఉంటే అది తీసుకుని వెళ్ళి చూశాడు. చూస్తే దొరకలేదు. అది
అది ఎదుగుతూ ఉండగా ఆ పక్కన పని వాళ్ళు వచ్చి క్యావా క్యావా అని చెప్పి వాళ్ళందరూ బీహారు, అరే కుజ్బీనాయ్ అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత వాడి మేడం పోయి చెప్తే అరే అట్లా కాదు, మరి అది కాస్ట్లీ ఉంటుంది కదా, నేను కూడా వస్తా పద వెంకటేష్, ఇద్దరు పోయి చూద్దామని చెప్పి ఇద్దరు వచ్చి చూశారు. కానీ లేదు. మళ్ళీ వాళ్ళ వెంటనే నాకు ఫోన్ చేశారు, రామ్మోహన్ రావు గారు చూసాము, వాణి మేడం కూడా మాట్లాడారు, చూసామంటే ఇక్కడ ఏం దొరకలేదని చెప్పారు. ఓకే అండి, మా మిస్సెస్ అండి, మనదైతే ఉంటుంది, మనది కాకపోతే ఓర్కండి, దాని గురించి మీరు ఆలోచన చేయొద్దు, అంతా గురువు గారి దగ్గరికి సేవ చేస్తే వెళ్ళినప్పుడు ఇలా జరిగింది కదా, అంతా ఆయనకి తెలవంది ఏముంటుంది, ఆ మహానుభావులు ఆయనే చూసుకుంటారని చెప్పేసి అని పూర్తి ఒక అద్భుతమైనటువంటి నాకు ఒక మంచి మెసేజ్ చెప్పారు. ఓకే, నేను హాయిగా ధ్యానం చేస్తున్నాను, పడుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను, ఫ్రెష్ అయ్యాను, ఆఫీస్కి వెళ్ళే ముందు ఎందుకన్నా మంచిది ఒక్కసారి నేనేళ్ళు చూస్తుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఒక పావుగంట ముందు బయలుదేరి నేను ధ్యానంద ప్లేస్ ఆఫీస్ కాడికి వెళ్ళాను. గురువు గారు ఏమో బయటకు వెళ్ళారు, ఇంకా ఆ ధ్యానంద ప్లేస్ ఆఫీస్ ఓపెన్ చేయలేదు, జస్ట్ వెళ్ళాను, చూశాను. చూసేవరకల్లా కనపడలేదు. ఇంకా సరే సంథింగ్ ఇది ఎవరికో దొరుకుంటుందిలే అని చెప్పి నేను అనుకున్నాను మనసులో. అనుకుంటా ఉండగానే నాకు ఎదురుగా వెంకటేష్ బండి వేసుకుని వచ్చాయండి, స్కూటర్ వేసుకుని. ఆయన వస్తేనే దగ్గరకు వచ్చి స్టాండ్ వేసి, సార్ రాత్రి అన్ని వెతికాం సార్, మేడం నేను దొరకలేదు, ఇక్కడేం పని వాళ్ళందరూ తిరుగుతున్నారు, మళ్ళీ మేము వెతికిన తర్వాత కూడా వాళ్ళందరూ వచ్చి అది ఇది వాళ్ళందరూ ఏదో పోగొట్టుకున్నారు ఇది అన్నట్టు వాళ్ళందరూ కూడా వెతికారు సార్ అని చెప్పేసి నవ్వుతూ అన్నాడు. నేను అలా నుంచుని అక్కడే అంటే నా చేతులు ఇలా వెనక పెట్టుకుని ఇలా నుంచుని ఆయనతో మాట్లాడుతున్నానండి అంతే. తర్వాత ఏం జరిగింది అనేది విచిత్రం, అది ఒక మెరాకిల్. అంటే నేను చేతులు ఎప్పుడైతే వెనక పెట్టుకుని నుంచున్నానో నా చేతికి ఏదో తగిలినట్టు అనిపించింది. ఏంటని చెప్పి తగిలినట్టు అనిపించింది అని చెప్పి ఏముంది, కింద చూస్తే ఏముంది, రింగ్ కింద పడి ఉందండి. అప్పుడు నేను కింద కూడా వంగలేదు. వెంకటేష్ని పిలిచాను, వెంకటేష్ ఇక్కడ రా అన్నాను, వచ్చాడు. ఏంటి సార్ అన్నాడు, ఇక్కడ చూడు అయ్యా అన్నాడు. చూస్తే చూడండి రింగ్ అక్కడే పడింది. అంటే అప్పుడు నా చేతికి తగిలి కింద పడినట్టుగా నాకు టచ్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు అది టచ్ కాకపోతే నాకు ఇక్కడ రింగ్ ఉందన్న సంగతి నేను మళ్ళీ దాన్ని చెక్ చేసి కాదు. ఇది నేను ఎందుకంటే ఇప్పుడు నేను పిరమిడ్లో ఉన్నాను, మా ఇంట్లో మా కుటుంబం నిర్మించే ఇంట్లో మా పిరమిడ్లో ఉండి చెప్తున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి మెరాకిల్. అంటే ఇలా జరిగింది. సరే ఆయనే తీసి ఇచ్చాడు, జేబులో పెట్టుకున్నాను, ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ సాయంత్రం గురూజీ గారు సిటీలో ఉన్నారు. మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వస్తూ ధ్యానాంద ప్లేస్ ఆఫీస్కి వచ్చి గురువు గారిని కలిశాను. ఏంటి స్వామి ఏంటి సంగతులు అన్నారు. అంతా ఓకే గురువు అన్నాను. 3 సార్లు అన్నారు, ఏమైనా సంగతులు ఉంటే చెప్పాయా, ఏమైనా సంగతులు ఉంటే చెప్పాయా, ఏమైనా సంగతులు ఉంటే చెప్పాయా 3 సార్లు అన్నారు. గురూజీ నిన్న మీకు ఇట్లా సేవ చేస్తున్నప్పుడు రింగులు ఇట్లా ఒత్తుకుపోతే జేబులో పెట్టుకున్నాను గురూజీ, ఇలా జరిగింది. నేను వెళ్తున్నప్పుడు బండి కీస్ తీసినప్పుడు పడిపోయినట్టుంది, నేను గమనించుకోలేదు, ఇంటికి వెళ్ళినా చూస్తే లేదు. రాత్రి ఇట్లా వెంకటేష్ మేడం చూశారు సార్, అట్లా లేదని చెప్పన్నారు. నేను మార్నింగ్ కూడా వచ్చి ఇలా చెక్ చేశాను, నాకు కనపడలేదు. వెంకటేష్ వచ్చినప్పుడు ఇలా మెరాకిల్ జరిగిందంటే గురువు గారు నవ్వుతూ అన్నారు, ఒకటే అన్నారు, అది నీ కష్టార్జితమయ్యా, నీదేనా ఇది, నీదై వస్తుంది, నీ కష్టార్జితం ఎవరికి పోతుందని, అది నీదే అని చెప్పారు. అంటే చూడండి ఆ రింగ్ పోయింది దొరకటం అనేది ఒక మెరాకిల్. అంటే గురువు గారు దాన్ని ఎలా కాపాడారో చూడండి. అట్లానే మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత గురువు గారు ఏదంటే చేస్తుండేవాడు. ధ్యాన గ్రామీణ చేయాలి రామ్మోహన్ రావు అనేవాడు. హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల 1,000,000 మంది ఉంటున్నారని 2 సిటీస్లో భాగ్యనగరంలో, మనం ఇక్కడ ధ్యాన గ్రామీణ చేయాలి అన్నారు. హైదరాబాద్కి దగ్గరలోనే ఒకటి ఎమ్మెల్యే గారు ఊరోనే ఉంటున్నాడు, తొర్రూరులో. ఒక మండలంలో 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామాలు మొత్తం ప్రచారం చేసి రంగారెడ్డి జిల్లా మొత్తానికి పేపర్లు ఇచ్చి, హైదరాబాద్ అంటే ఒక ఎమ్మెల్యే గారి ఊర్లో తొర్రూరు అనే గ్రామంలో ఒక టైం ఇస్తాను రామ్మోహన్, ధ్యాన గ్రామీణ అక్కడ చేయాలా అని చెప్పన్నారు. ఓకే సార్ అని చెప్పారు. సరే సిటీ మాస్టర్లు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా ఎల్బీఆర్ మాస్టర్లు అందరూ కలిసి డేట్ ఇచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారి ఊరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారి బ్రదర్ నాకు బాగా పరిచయం అండి, రామరెడ్డి గారండి, మల్రెడ్డి రామరెడ్డి గారండి. అన్న ఇట్లా మన తొర్రూరు గ్రామంలో గురువు గారు వస్తారన్న పలానా తారీఖు నాడు ధ్యాన గ్రామీణం అని ఒక క్లాస్ ఏర్పాటు చేయాలన్నారు. అంటే గ్రామీణులతోటి ధ్యానం వల్ల లాభం ఏమిటి, ధ్యానుడు ఎటువంటి వ్యవసాయం చేస్తే బాగుంటుంది, మరి మందులు లేకుండా మన వ్యవసాయం ఎలా చేయాలంటే దాని మీద కొంచెం ఆయన గురువు కాన్సెప్ట్ ఇస్తారు సార్. దీనికి మీరు ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, మీకేం ఇబ్బంది ఉండదు, మీరు ఎస్ అంటే కనుక నేను మన ఊళ్ళో పెట్టేస్తారంటే వారు చెప్పారు, రామ్మోహన్ ఇట్లాంటి మంచి పని చేస్తున్నప్పుడు 10 మందికి ఉపయోగకరమైన పని మనం ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఓకే, నీవు 2-3 రోజుల ముందు నాకు వివరంగా చెప్పి నీకు దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఏమైనా టేబుల్స్ కానీ చైర్స్ కానీ మైక్ కానీ ఏది కావాలో నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పన్నారు. ఓకే సార్ అని చెప్పాను. నేను ఇంకా 3 days బిఫోర్ అన్నప్పుడు నేను మన 3 days బిఫోర్ లోపల అన్నిటి పాంప్లెట్ కొట్టడం, అంతా పంచడం, 2 వెహికల్స్లో మైకులు పెట్టుకుని అంతా ప్రచారం చేయడం చేసామండి. అయితే 3 days బిఫోర్ వెళ్ళేటప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఒక మెరాకిల్ ఏంటంటే
ఒక అంటే వాయుగుండం తుఫాన్లు అని చెప్పి 3 రోజులు పూర్తిగా తుఫాన్, అంటే చుట్టుపక్కల వర్షాలు బాగా పడుతుంది. ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు బ్రదర్ అన్నారు, రామ్మోహన్ మరి ఇక్కడ వాయుగుండాలు అంటున్నారు, 3 రోజుల నుంచి చుట్టుపక్కల కుంభవృష్టి పడుతుంది, మరి మన ఊర్లో కూడా పడాలా వద్దు అన్నట్టుగా లైట్ తుప్పర పడుతూ ఉంది, మరి గురుగాజీ ప్రోగ్రామ్ మనకేం అంతరాయం లేకుండా జరుగుతుందా అన్నారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, అన్న మీరు ఒకటి మాత్రం విశ్వాసించండి, మేము ఇప్పుడు గురువు గారితో ఒక 3-4 ఇయర్స్ నుంచి మార్గంలో ఉన్నాము. గురువు గారు ఇక్కడ అడుగు పెట్టడమే అదృష్టం. వారి మాట చెప్తే మంత్రం, వారి ఒక మాట చెప్పారంటే, ఒక డేట్ ఇచ్చారంటే అక్కడ మనకి ప్రకృతి కూడా 100% సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తాయి. మీరు దీన్ని కావాలంటే మీరు గమనించుకోవాలా. గురువు గారు వచ్చి వెళ్ళిన దాకా ఇక్కడ వర్షం పడదు కాక పడదన్నానని చెప్పి నేను ఇదే విధంగా చెప్పానండి వాళ్ళకి, ఎమ్మెల్యే గారు బ్రదర్స్. రామ్మోహన్ రావు నువ్వు ఇంత విశ్వాసంతో చెప్తున్నావు, మేము 100% నీకు ఆ టైంకి సాయంత్రం 5 గంటల లోపల నీకు కావాల్సినటువంటి చైర్లు అన్ని ఏర్పాటు చేసేస్తాను. నేను వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాను. అదే విధంగా జరిగింది. ఆ రోజు గురువు గారు వచ్చారు, దరిదాపుగా 1000 మంది వచ్చారండి. హైదరాబాద్ సిటీ నుంచి కూడా మన మాస్టర్లు చాలా మంది వచ్చారు, ఎంతెంత దూరం నుంచి వచ్చారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చారు. దరిదాపుగా 6 to 9 3 అవర్స్ అద్భుతంగా మెడిటేషన్ చేయించారు. గురూజీ మెసేజ్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇంకా కొంతమంది అంటే ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆ రోజు అసెంబ్లీ ఉంది, వెళ్ళి వచ్చినప్పటికి మరి అద్భుతంగా క్లాస్ జరిగిందండి. క్లాస్ జరిగిన తర్వాత మెరాకిల్ ఏమిటి అంటే 3 రోజుల నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో పడుతున్నటువంటి వర్షాలు చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం పడుతుంది, కానీ ఈ తొర్రూరు గ్రామంలో వర్షం లేదు. మరి ఇక్కడ క్లాస్ అయిపోయింది 9:30కి, లేదా చిన్నగా టీ ఇచ్చారు గురువు గారికి, మాకు కొంతమందికి. ఇంకా నైట్ టైం వాళ్ళకి అక్కడ ఏం ఏర్పాటు చేయొద్దని చెప్పాం, వాతావరణం బాగోలేదు కాబట్టి. అందరూ బయలుదేరి హైవే మీదకి వెళ్ళిపోయారు. ఒక 10 నిమిషాలు అంతే. ఒక అర్ధగంట తర్వాత అంటే ఒక 10 అడుగుల దూరంలో మనిషి ఎవరు కనపడదు. అంటే అప్పటి వరకు 3 రోజుల నుంచి అక్కడ నిలబడినటువంటి వర్షం కుండపోత వర్షం పడి, మరి ఇదంతా ఎలా జరిగింది? ఒక గురువు గారు ఒక మాట చెప్పారంటే అక్కడ పంచిపోతాలు కూడా 100% సహకరించాయని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు తెలిసి బాగా ధ్యానం చేస్తూ ఉంటారు. వారు 3 అన్నదమ్ములు ఉన్నారు. 3 అన్నదమ్ములలో పిరమిడ్ కట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు, వాళ్ళ బ్రదర్ రామిరెడ్డి వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంది. వాళ్ళ బ్రదర్ యాదిరెడ్డి అని మా ఇంటి దగ్గర ఉంటాడు, వాళ్ళ స్థలంలో ఆయన కూడా పిరమిడ్ కట్టు. అంటే పిరమిడ్ లో ఇంత పవర్ ఉంది. పత్రిజీ గురువు గారు ఏదైతే శ్వాస మీద ధ్యాస అని చెప్పారో, వాళ్ళు మాంసాహారం మానేరా లేదని కాదు, ధ్యానం మాత్రం చేసుకుంటారు. సో అలా ధ్యాన గ్రామీణం అయిపోయిందండి. ఆ తర్వాత ధ్యాన ఆరోగ్య భాగ్యనగరం 2010లో పాంప్లెట్ రిలీజ్ చేయాలని చెప్పి అన్నారు. మరి 2010లో పాంప్లెట్ రిలీజ్ చేయాలంటే సిటీలో మాస్టర్లు అందరికి చెప్తే కూడా, సార్ ఇట్లా కొంచెం మాకు ఇక్కడ ఇబ్బంది సార్, అది ఇది అంటే గురువు గారు లాస్ట్కి ఎల్బీనార్లో ఏర్పాటు చేసేయండి అని చెప్పేసి మాకు అవకాశం ఇచ్చారండి. ఇక్కడ ఎల్బీనార్లో ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు అప్పుడు డి సుధీర్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి మేము పిరమిడ్ మాస్టర్లు అందరూ 30 మంది మేము ఇన్వైట్ చేశాము. నేను తప్పనిసరిగా వస్తాను రామ్మోహన్ రావు, ఆ విషయంలో ఇంకా నో డౌట్ అన్నారు. సరే మేము ఆ అరేంజ్మెంట్స్ మేము చేసుకున్నాము. మేమంతా అద్భుతంగా పాంప్లెట్స్ ఇచ్చాము, ప్రచారం చేసాము. ట్విన్ సిటీస్ మాస్టర్లు అందరూ వస్తారు. మాకు ఒక బాగా ఎస్టిమేషన్ ఉంది, బాగానే వస్తారు పబ్లిక్ మాస్టర్లు అందరూ కూడా అని చెప్పి అనుకున్నాము. అయితే మేము అంటే రేపు ఎమ్మెల్యే గారి దగ్గరికి, రేపు అనగా ప్రోగ్రామ్ అనగా ఈ రోజు నేను వెళ్ళానండి ఆయన దగ్గరికి. అంటే వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఒక మాట అడిగారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కదా, ప్రజాప్రతినిధులు కదా, వాళ్ళకి మంది ఎక్కువ ఉంటే వాళ్ళకి హ్యాపీ. మరి ఎంతమంది వస్తారయ్యా రామ్మోహన్ రావు అన్నారు. అన్న బాగానే వస్తారు అన్నాడు. బాగా అంటే 300 మంది అన్న వస్తారట. 300 మంది కాదన్న, 3000 మంది అయినా రావచ్చు, 4000 మంది అయినా రావచ్చు అన్న. అది మనం చెప్పలేము, ఎందుకంటే ఇది లోక కళ్యాణ కార్యక్రమం, ఎవరికి వాళ్ళే ధ్యానం చేసి ఎన్నో అనుభవాలు పొందున్నారు. ట్విన్ సిటీస్ మాస్టర్లు అందరూ వస్తారన్న దీనికోసం. గురువు గారు అంటే మా సాక్షాత్తు ఇంకా వాళ్ళకి ఇక నడిచే దేవుడిగా అందరికీ భావనతో ఉంటారు. ఇంకా ఆ విషయంలో డౌట్ లేదు, మీరు తప్పనిసరిగా రావాలంటే తప్పనిసరిగా వస్తాను అన్నారు. మరి ఆ రోజు వారు కరెక్ట్గా 6 కల్లా షార్ప్గా వచ్చారంటే, గురువు గారు వచ్చారు, వారు వచ్చారు. మరి ఆ రోజు ఎంతమంది వచ్చారంటే చెప్పలేను, దగ్గర 4000 మంది వచ్చారు. 4000 మంది సమక్షంలో 6 to 9:30 వరకు అద్భుతంగా మెడిటేషన్ జరిగింది. ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారికి ప్రొద్దున పూట నక్సలైట్ నుంచి ఒక ఫోన్, నువ్వు 25 కోట్లు ఇస్తే నీకు ఓకే, 25 కోట్లు ఇవ్వకపోతే నేను ఎప్పుడైనా కిడ్నాప్ చేసి పట్టుకుపోతావు అనేటువంటి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ఆ రోజంతా ఫుల్ టెన్షన్లో ఉన్నాడు. కానీ ఈవినింగ్ మన మెడిటేషన్ క్లాస్కి వచ్చారు. గురువు గారు పక్కన 3.5 hours కూర్చున్నారు. 3.5 hours కూర్చున్న తర్వాత గురువు గారు దానికి సంబంధించి వారికి ఏదో ఒక మెసేజ్ చెప్పారు. ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఇక్కడి నుంచి వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు కూడా పూర్తిగా శాకాహారిగా అయిపోయారు. ఆ రోజు ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఆ బ్రోచర్ రిలీజ్ చేసాము. కొంతమందికి అంటే కొన్ని బుక్స్ అవి ఇవ్వడం జరిగింది వారి సమక్షంలోనే.
వారు వెళ్తూ వెళ్తూ నన్ను పిలిచి పరిమాల రామ్మోహన్ నేను జీవితం మర్చిపోనయ్యా, నేను ఈ రోజు ఒక టెన్షన్తో ఉన్నాను, గురువు గారి సమక్షంలో పక్కన ఇన్ని గంటలు కూర్చోవడం వల్ల నాకు ఆ భయం అనేది పోయింది, నేను రియల్గా ఇంకా ఈ ధ్యానం అనేది వదిలిపెట్టినాయని చెప్పన్నారు. ఇప్పుడు కూడా వారు చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోటి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.